కానీ ప్రభా ఈ అభిషేక కార్యక్రమంలో నీ కృప ఉండాలి ప్రభా. కనికరం చూపించిన ఆయన నీ సన్నిధి నా మీదకి దిగిరాని ప్రభా. అయ్యా నీవే ప్రకాశించాలి ప్రభా. అయ్యా కొమ్ములో తైలంతో అభిషేకించుచుండగానే అనేక మంది ఆత్మతో నింపబడాలి ప్రభా. అయ్యా నా మీదకి దిగిరానాయన, నీ ప్రభావంతో దిగిరానాయన, నీ ప్రభావంతో దిగిరానాయన అని సిద్ధపడుతున్నాడు. అన్నలు సిద్ధమైపోయారు. ఊరందరూ యెషయా ఇంట్లో ఉన్నారు, కానీ యెషయా ఇంట్లో వాడే అడవిలో ఉన్నాడు. కాసేపటి అడవిలో నుంచి ఒక మామ వెళ్తానా, నానా దావిదా ఏంటి బామ్మ ఎరా నువ్వు రావట్లేదా? ఎక్కడికి? మీ ఇంటికే. ఏ పండగ? ఏ ఒక రాజు అవుతాడంట మీ అన్నయ్య. అవునా? సొమ్మయాన్ని వచ్చాడు మీ ఇంటికి. అవునా? కొమ్ములో తైలం వచ్చింది మీ ఇంటికి. అవునా? నీకు ఇన్విటేషన్ రాలేదా? వచ్చిందే. మరి ఏ గొర్రెలు మా నాన్న ఇచ్చాడు, నమ్మకంగా సేవ చేయాలిగా, అందుకే ఇక్కడ ఉన్నాను. వెళ్ళు. హృదయంలో బాధ ఉంది, కానీ ఎక్కడ బాధను బయటపడడం ఉండదు. దావీదు ఇక్కడ మాత్రం ఏం జరుగుతుంది? పండగ. వంటలు రెడీ అయిపోతున్నాయి, చాటింపు అయిపోయింది, అందరూ వచ్చేసారు, కొమ్ములో తైలం సిద్ధంగా ఉంది, అన్నలు కమలు కనేస్తున్నారు, నాన్నకి ఆనందానికి వద్దాగట్లా, ప్రజలందరూ మన రాజు ఎవరో అని ఎదుగుతున్నారు. అందరూ అక్కడ ఉంటే ఒక్కడే అడవిలో. దావీదా ఏంటన్నయ్యా నువ్వు రావట్లేదా? ఎక్కడికి? మీ ఇంటికే. ఏ పండగ భోజనాలంట. ఏమైంది? ఒకడు రాజుగా అభిషేకించబడబోతున్నాడు అంట. ప్రవక్త ఉన్నాడు మీ ఇంట్లో, కొమ్ములు తైలం ఉంది మీ ఇంట్లో. రావా? నేను వస్తాలే, గొర్రెలు ఉన్నాయి, ఇవి చూసుకుని వస్తా. సింహం వస్తుంది, ఎలుగుబంటి వస్తుంది, నమ్మకంగా పనిచేయాలి, నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. కానీ ఇంత నిరాశలో కూడా ఏమాత్రం అలస్యత్వాన్ని చూపించట్లా, బాధను చూపించట్లా. ఇంత నిరాశలో కూడా పాటలు పాడుతూనే ఉన్నాడు. యెహోవా కాపరి, యేసయ్య నా ఊపిరి. చప్పట్లు కొట్టొచ్చుగా. నాకు లేమి లేదు, అందలలో లోయలలో యెహోవా నా కాపరి. సౌండ్ తీసుకురా. కొండలలో లోయలలో యెహోవా నా కాపరి. అమ్మందరూ చప్పట్లు కొట్టండి. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. అందరూ సముద్రములో అరణ్యములో ఆలోచిగా గట్టిగా జై బలో యేసు మహారాజుకే. హల్లెలూయా. ఇక ఇక్కడ రెడీ అయిపోతుంది పండగ. వాసన వచ్చేస్తున్నాయి ఊరంతా. ఇక్కడ అదిగో వచ్చేస్తున్నారు అందరూ. యెషయా ఇల్లు హడావుడిగా ఉంది, పండగతో ఉంది.